రమణ మహర్షి గారి దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో చాలామంది వాళ్ళ యొక్క అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను గురించి చెప్పేవాళ్ళు. వాటిలో అనేక సందేహాలను గురించి అడిగేవాళ్ళు. దేవీ దేవతల గురించి, శాస్త్రాల గురించి ఎన్నో విషయాలు చర్చకు పెట్టేవాళ్ళు. కానీ రమణ మహర్షి గారు ఒకే ఒక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేవాళ్ళు. అది ఏమిటి అంటే, ఈ ప్రశ్న అడిగింది ఎవరు, ఈ అనుభవం కలిగింది ఎవరికి? సరే, మరి ఈ ప్రశ్న అడిగింది ఎవరు అంటే, పంచభూతాలతో కూడినటువంటి ఈ శరీరమా అనుకుంటే, ఈ పంచభూతాలతో కూడినటువంటి శరీరం ఏ భూతం ఆ భూతంలో విలీనమైపోతుంది. ఇది నేను కాదు. మరి మనస్సా అంటే, ఆ మనస్సు ఎలా ఉంటుందో, దాని యొక్క రూపురేఖలేంటి అనేది ఎవరికీ తెలియదు. అంటే మనస్సు అనేది భ్రమపూర్వకమైనటువంటి విషయం మాత్రమే. మరి ఇక్కడ నేను అని సంబోధించేటువంటిది విషయం ఏమిటి, ఆ నేను అనేవాళ్ళు ఎవరు అనేది మహర్షి యొక్క ప్రశ్న. అది కేవలం మౌనం, అనుభవం.